ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా పరివర్తనం తీసుకురాబోతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశ విదేశాలతో ఉన్న ఈ సైంటిస్టులతో అమరావతి ఏర్పాటు చేసిన మొదటి వర్చువల్ విధానం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 వ్యాధులను గుర్తించి వాటిని ఎక్స్పర్ట్స్ ఆలోచనలకు అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగత చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ పనిచేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచించినట్లు ఆయన తెలిపారు. కోట్లని పేదలకి నాణ్యమైన 25 లక్షల రూపాయల దాకా ఖరీదైన చికిత్సను కూడా అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన పెట్టిపోయిన బకాయిలతో సహా 8,500 కోట్లు, 2,500 కోట్లు బకాయిలు పెట్టి పూర్తిగా ఆరోగ్యశ్రీని ఆయన నిర్వీర్యం చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని మరింత పటిష్టపరుస్తూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో సగటున 350 కోట్లు. మీరు తెలియకపోతే ఏ ఆసుపత్రి నెట్వర్క్ హాస్పిటల్ అడిగినా చెప్తారు. మీరు బెంగళూరులో కూడా అడగచ్చు, కాల్స్ బెంగళూరులో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవరన్నా లోటస్ పాండ్కు పర్యటనకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి. అడిగితే చెప్తారు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఎట్లా సకాలంలో బిల్లులు చెల్లించబడుతున్నాయనే విషయాన్ని కూడా చెప్తారు. ప్రజలతో ఏనాడు సంబంధం లేని వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం ఆయన వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. గత 18 నెలల్లో 6,000 కోట్లని పేదలకి